హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఆఫ్టర్ గ్యాప్ వీఆర్ బ్యాక్. సో ఈ రోజు ఈ వీడియోలో టాప్ 4 ప్రిడిక్షన్ ఏంటి అండ్ ఈ వీడియో 10th మే ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగకముందు చేస్తున్న వీడియో. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ 10 to 11 మ్యాచెస్ ఆడాయి. సో వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాబుల్ టాప్ 4 అనేది ఈరోజు కొంచెం మా వ్యూస్ మాట్లాడదాం. సో బేసిక్ గా 16 మధ్య కండిషన్ నడుస్తుంది. వాటి గురించి ఎవరు టాప్ 4 లోకి వెళ్తారో అనే దాని గురించి మాట్లాడు. సో కరెంట్లీ ఈరోజు సిఎస్కే అండ్ ఆర్సీబీఎంఏ మ్యాచ్ కంటే ముందు ప్రజెంట్ టాప్ 4 చూసుకుంటే టాప్ 4లో ఎస్ఆర్హెచ్, జీటీ, పంజాబ్ అండ్ ఆర్సీబీ ఉన్నారు. అండ్ దెన్ 5th పొజిషన్లో రాజస్థాన్, 6th సిఎస్కే ఉన్నారు. సో ఇప్పుడు ఈ 6 టీమ్స్ ఆర్ కేకేఆర్ 7th కూడా ఉంది. సో కేకేఆర్ కూడా కొంచెం ఛాన్స్ ఉంది. సో ఏ టీమ్ ఎన్ని మ్యాచెస్ గెలిస్తే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉందో ఒకసారి చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ 11 మ్యాచెస్ ఆడింది, 14 పాయింట్స్ ఉన్నాయి. సో ఇంకా 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ క్వాలిఫికేషన్ కన్ఫర్మ్. సేమ్ జీటీ కూడా అలానే, ఇంకా 3 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ గెలిచినా వాళ్ళకు కూడా క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ పంజాబ్ వచ్చేసి 10 మ్యాచెస్ ఆడి 13 పాయింట్స్ ఉన్నాయి. సో వాళ్ళు 4 మ్యాచెస్లో ఇంకా నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ దెన్ ఆర్సీబీ వచ్చేసి 10 మ్యాచెస్లో 12 పాయింట్స్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా రిమైనింగ్ 4 మ్యాచెస్లో అట్లీస్ట్ 2 మ్యాచెస్ గెలవాలి టు క్వాలిఫై. కానీ ఆర్సీబీ ఫామ్ చూస్తుంటే కొంచెం అదోలా ఉంది. లాస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయారు ఆర్సీబీ, 2 మ్యాచ్లు. సో చూద్దాం. అండ్ దెన్ రాజస్థాన్ యాక్చువల్లీ నిన్న మంచి ఛాన్స్ ఉండే టాప్ 2కి వెళ్ళే ఛాన్స్, బట్ వాళ్ళు జీటీ చేతిలో ఓడిపోయారు. సో వాళ్ళు కూడా 11 మ్యాచెస్లో వాళ్ళకి 12 పాయింట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిస్తే పక్కా క్వాలిఫై అవుతారు. బట్ ఇన్ కేస్ ఓన్లీ 1 మ్యాచ్ గెలిచారనుకో అదర్ టీమ్ సినారియోస్ బట్టి వాళ్ళకి క్వాలిఫికేషన్ ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ సిఎస్కే కూడా 10 మ్యాచెస్లో 10 పాయింట్స్ ఉన్నాయి కరెంట్లీ. సో వాళ్ళు పక్కా క్వాలిఫై కావాలంటే రిమైనింగ్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తేనే వాళ్ళకి పక్కా క్వాలిఫికేషన్. ఇన్ కేస్ 2 మ్యాచెస్ గెలిచారనుకో 14 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ఇక వేరే మ్యాచెస్ సినారియోస్ బట్టి అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ బట్టి సిఎస్కే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ సిఎస్కేకి +0.16 ఉంది నెట్ రన్ రేటు. సో నెట్ రన్ రేట్ విషయంలో పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ కేకేఆర్ వచ్చేసి వీళ్ళు మాత్రం 10 మ్యాచెస్లో 9 పాయింట్స్ ఉన్నాయి. సో వీళ్ళు మాత్రం పక్క 4 గెలవాలి. ఆల్రెడీ వీళ్ళు విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నారు, వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు లాస్ట్ 4 మ్యాచెస్. సో వీళ్ళు కూడా క్వాలిఫై అవ్వాలంటే అట్లీస్ట్ 3 మ్యాచెస్ అయినా గెలవాలి. 3 మ్యాచెస్ గెలిస్తే 15 పాయింట్స్కి వెళ్తారు. అప్పుడు ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ డిపెండింగ్ ఆన్ ద అదర్ టీమ్ ఛాన్సెస్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ డీసీ నాకు తెలిసి ఆల్మోస్ట్ అవుట్. 11 మ్యాచెస్లో 8 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు మిగతా 3 మ్యాచెస్ గెలిచినా కూడా వాళ్ళకి 14 పాయింట్స్ ఉంటాయి. కానీ వాళ్ళ నెట్ రన్ రేట్ మాత్రం మరీ -1.1 ఉంది. సో వాళ్ళకి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దెన్ ఎంఐ కూడా నాకు తెలిసి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళు 10 మ్యాచెస్ ఆడి 6 పాయింట్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా మిగతా 4 మ్యాచ్లు గెలిస్తే అప్పుడు వాళ్ళు 14 పాయింట్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఎంఐకి ఇంకో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే నెట్ రన్ రేట్. వాళ్ళ నెట్ రన్ రేట్ -0.6లో ఉంది. అండ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే వీళ్ళు ఆల్మోస్ట్ అసంప్టన్ ఎక్కేశారు. ఎందుకంటే వీళ్ళకి కూడా 10 మ్యాచెస్లో 6 పాయింట్స్ ఉన్నాయి. అండ్ నెట్ రన్ రేట్ వచ్చేసి -0.9. వీళ్ళకి ఇప్పుడు ఇవాళ సిఎస్కేతో మ్యాచ్ ఉంది. సిఎస్కేతో మ్యాచ్ గెలవాలి. అండ్ దెన్ మిగతా 3 మ్యాచ్లు గెలిస్తే అప్పుడు 14 పాయింట్స్కి వెళ్తారు. సో అది సినారియో, ఎవరు ఏ టీం ఎన్ని మ్యాచెస్ గెలిస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందనేది. సో మీరేమనుకుంటున్నారు, ఈ 10 టీమ్స్లో ఎవరికి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? యాక్చువల్గా మనం చూస్తే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఎన్ని గెలవాలి, ఎన్ని ఛాన్సెస్ ఉంటాయని. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే డీసీ, ఎంఐ, ఎల్ఎస్జి ప్రజెంట్ ఉన్న ఫామ్ లో వాళ్ళు గెలవాల్సిన మ్యాచెస్ నెట్ రన్ రేట్ కన్సిడర్ చేస్తే వాళ్ళు ముగ్గురిని పక్కన పెట్టేయచ్చు. చెప్పాలంటే కేకేఆర్ ని కూడా 95% పక్కకు పెట్టేయచ్చు. ఓన్లీ ఓప్ ఉన్నదంటే టాప్ 6 టీమ్స్ కి యాక్చువల్ గా ప్రజెంట్. అందులోనూ నన్ను అడిగితే జీటీ యాక్చువల్ గా ఉన్న ఫామ్ లో కన్సిడర్ చేస్తే లాస్ట్ 4 మ్యాచెస్ లో గెలిచింది. ప్లస్ లాస్ట్ 4 మ్యాచెస్ లో అపోనెంట్ టీమ్ ని 160 కంటే ఎక్కువ స్కోర్ చేయనివ్వలేదు, రెస్పెక్టివ్ ఆఫ్ ద అపోనెంట్. సో వాళ్ళు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఇన్ దర్ బౌలింగ్. నాకు తెలిసి వాళ్ళు పక్క ఆ స్లాట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఎస్ఆర్హెచ్ ఒకటి ప్రజెంట్ ఉన్న ఫామ్ లో చాలా బాగా ఆడుతుంది. ఆల్రెడీ 14 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 3 మ్యాచెస్ లో ఓన్లీ ఒకటి గెలిచిన తెలుగు మోస్ట్లీ క్వాలిఫైడ్. సో ఎస్ఆర్హెచ్, జీటీ నాకు తెలిసి పక్క కంటెంట్ స్టిక్ పెట్టేసుకోవచ్చు.
మిగతా 2 పొజిషన్స్ కోసం 4 టీమ్స్ పోటీ పడుతున్నాయి. సో మిగతా 4 టీమ్స్లో ఏ టీమ్స్ అనుకుంటున్నాను? నీ కమెంట్, నువ్వు టాప్ 4 ఏంటి చెప్పన్నా సార్? నేనా? వీల్ గో అనుకుంటున్నాను. అరవింద్ చెప్తాడేమో. అరవింద్ 2 చెప్పాడుగా, ఇంకా 2 చెప్పు ఎవరు వెళ్తారు అనుకున్నా. సో అంటే ఉన్న ప్రజెంట్ ఫామ్ కన్సిడర్ చేస్తే ఆర్ఆర్ చూడు. ఆర్ఆర్ యాక్చువల్ గా లాస్ట్ 4 మ్యాచెస్ లో 3 ఓడిపోయింది. కెప్టెన్సీ మారింది, బౌలింగ్ చేంజెస్ చేశారు, బ్యాటింగ్ చేంజెస్ చేశారు. ఇప్పుడు టీమ్ యాక్చువల్ గా స్ట్రాంగ్ గా లేదు. చూస్తే ప్రజెంట్ స్టార్టింగ్ లో ఎంత స్ట్రాంగ్ గా కనిపించిన టీము ఇప్పుడు బ్యాటింగ్ చేంజెస్, బౌలింగ్ చేంజెస్, కెప్టెన్సీ చేంజ్, సో ఏది ఓపెనింగ్ అంతగా స్ట్రాంగ్ గా లేదు. సో ఐ థింక్ ఆర్ఆర్ ఏమో క్వాలిఫై అవ్వదు అనిపిస్తుంది కంపారిటివ్లీ. అండ్ ఇంకొక కన్సర్న్ వచ్చేసి టీబీకేఎస్ చూస్తే గత 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. ఒక్క లాస్ కూడా లేకుండా 7 మ్యాచెస్ స్ట్రీక్ కంటిన్యూ చేసి లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోతూనే ఉంది. శశాంత్ సింగ్ క్యాచ్ మెయిన్ రీజన్ అంటే క్యాచ్ డ్రాప్స్. అవును, దాని ఒక మెయిన్ సస్పెక్ట్ శశాంత్ సింగ్. అండ్ బౌలింగ్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు పంజాబ్. సో పంజాబ్ కూడా చాలా కష్టం అనిపిస్తుంది. సో ఆ 2 టీమ్స్ నాకు ఎందుకో కిందకు వచ్చి ఆర్సీబీకి యాక్చువల్ గా కంపారిటివ్లీ లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 గెలిచి 3 ఓడిపోయింది. బట్ పర్లేదు, వాళ్ళ టీం యాక్చువల్లీ కన్సిడరబుల్ గా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఆర్సీబీ. అండ్ ఇంకొకటి సిఎస్కే, ఐ థింక్ సిఎస్కే విన్నింగ్ స్ట్రీక్ లో ఉంది. లాస్ట్ 7 మ్యాచెస్ లో 5 గెలిచింది. సో ఐ థింక్ టీవీకేఎస్ అండ్ ఆర్సీబీ, అదే ఆర్ఆర్ కిందకి వచ్చి ఆర్సీబీ అండ్ సిఎస్కే క్వాలిఫై అవుతాయి అనిపిస్తుంది. సో మై టాప్ 4 వుడ్ బి ఎస్ఆర్హెచ్, జీటీ, ఆర్సీబీ, సిఎస్కే. ఓకే, నువ్వేమనుకున్నావు? నేను ఫస్ట్ ఎస్ఆర్హెచ్ జీటీ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ జీటీకి ఉన్న మ్యాచెస్ అన్ని టాప్ 4 టీమ్స్ తోనే ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ జీటీకి కొంచెం అంటే ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు దే ఆర్ ఇంటూ క్వాలిఫైస్ ఆల్మోస్ట్, కానీ వాళ్ళకి కొంచెం తేడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ కి జీటీకి ఆల్మోస్ట్ సిఎస్కే తో, పంజాబ్ తో, ఆర్సీబీతో వీళ్ళతోనే మ్యాచెస్ ఉన్నాయి టాప్ 6 తో. కానీ పంజాబ్ ఆర్సీబీ చూసుకుంటే పంజాబ్ కి ఎంఐతో ఉంది, ఎల్హెచ్తో ఉంది, జీటీతో ఉంది. సో పంజాబ్ ఆల్మోస్ట్ ఇంటూ ద ప్లే ఆఫ్స్ అండ్ వాళ్ళకి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది మామూలుగా ఇది నో రిజల్ట్ వల్ల. సో పంజాబ్ ఆల్మోస్ట్ వెళ్తుంది. ఆర్సీబీ ఫామ్ జస్ట్ వాళ్ళకి ఒక్క మూమెంట్ మ్యాచ్ లో సరిపోవట్లేదు అంతే. అది ఒక్కటిగా క్లిక్ అయితే ఆల్మోస్ట్ టాప్ 1 టాప్ 2 ఖచ్చితంగా టాప్ 1 టాప్ 2 పొజిషన్ లో ఫిల్ చేస్తారు చూడండి. సో పీవీకేఎస్, ఆర్సీబీ పక్కా. ఎస్ఆర్హెచ్, జీటీ, సిఎస్కే వీళ్ళు ముగ్గురులో 2 వెళ్తాయి ఖచ్చితంగా. నాకు తెలిసి సిఎస్కే ఈసారి కొంచెం మీ తాళ కొంచెం ఊపు తెప్పించడానికైనా కొంచెం వెళ్ళేలా ఉంది. అందులో సిఎస్కే చూస్తే 2 ఎల్హెచ్జీ మ్యాచ్లు ఉన్నాయి. 2 ఎల్హెచ్జీ మ్యాచ్లు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి జరుగుతుంది, దీన్ని బట్టి తెలిసిపోద్ది. సో ఐఎమ్ సెయింగ్ సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్. జీటీని బయటికి పెడుతున్నారు. వాళ్ళ ఫామ్ లో ఉన్న కొంచెం తేడా జరిగి వాళ్ళు ఆల్మోస్ట్ లూజింగ్ స్టిక్ వస్తే వాళ్ళు అది కంటిన్యూ అయిపోతారు ఆల్మోస్ట్. సో అది ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, ఆర్సీబీ, సిఎస్కే. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏం భయపడకండి, మన ఫామ్ లో ఉన్నారు, పక్కన వాళ్ళు అవుతున్నారు, పర్లేదు. సో నన్ను ఇచ్చాను కదా టాప్ 4 లో. టాప్ 4 లో ఉంటారులే, మేము 1-2 ఏం చేస్తాం. సో నన్ను అడిగితే మాత్రం ఎస్ఆర్హెచ్ టాప్ 4 కాదు, టాప్ 2లో క్వాలిఫై ఛాన్సెస్ ఉంది సార్ ఈ పక్క. ఎందుకంటే వాళ్ళకున్న మిగతా మ్యాచెస్ ఒకటి జీటీతో అహ్మదాబాద్లో, సిఎస్కేతో చెన్నైలో అండ్ ఆర్సీబీతో హోమ్లో హైదరాబాద్లో. సో జీటీతో మ్యాచ్ ఓడిపోయినా, ఎందుకంటే అహ్మదాబాద్లో కొంచెం స్లో పిచ్ ఉండి ఇన్ కేసు మరి 200+ కొట్టకపోయినా ఓడిపోయినా కూడా చెన్నైలో ఈసారి పిచ్చెస్ బాగున్నాయి అన్నీ, కొంచెం బ్యాటింగ్ అనుకూలించే పిచ్చెస్ ఉన్నాయి చెన్నైలో ఈసారి. సో చెన్నై మీద గెలుస్తారనే నమ్మకం ఉంది. అండ్ దెన్ హోమ్లో కూడా ఆర్సీబీతో గెలుస్తారని నమ్మకం ఉంది. సో నాకు తెలిసి 18 పాయింట్స్కి వెళ్తారు ఎస్ఆర్హెచ్, 18 పాయింట్స్కి వెళ్ళి టాప్ 2లో ఉంటారు. నాకు జీటీలో ప్రజెంట్ టాప్ 2 ఉన్న వాళ్ళది కొంచెం కన్సర్న్ ఉంది. మేబీ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ 2 మ్యాచెస్ కేకేఆర్ వర్సెస్ సిఎస్కే. కేకేఆర్తో మ్యాచ్, కేకేఆర్ బాటమ్ హాఫ్లో ఉన్న కేకేఆర్తో మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో ఉంది. సో జీటీతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ టాప్ 3 కానీ తొందర అవుట్ చేసినాం అనుకో, సో వాళ్ళ బ్యాటింగ్ని 150 బిలో రిస్ట్రిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ కేకేఆర్ కూడా ఫామ్ అందుకుంది, ఫినాలను, రఘువంశీ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, క్యామరన్ గ్రీన్ కూడా ఫామ్లోకి వచ్చిండు. సో నాకు తెలిసి జీటీ క్వాలిఫై అవ్వదేమో అనిపిస్తుంది. వాళ్ళ ప్లేస్లో పంజాబ్కి మంచి ఛాన్స్ ఉంది. వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయినా కూడా వాళ్ళ మ్యాచెస్ చూసుకుంటే డీసీ, ఎంఐ, ఎల్ఎస్జీతో ఉన్నది మ్యాచెస్.
సో ఈ మ్యాచెస్లో పక్క ఈ ఆర్సీబీతో ఓడిపోయినా కూడా వాళ్ళు మిగతా 3 మ్యాచెస్లో 2 మ్యాచ్లు గెలిచే ఛాన్సెస్ ఉంది. సో పీబీకేఎస్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఆర్సీబీ కూడా మొమెంటం లేకున్నా కూడా ఆర్సీబీ ఏదో అలా నెగ్గి క్వాలిఫైర్కి వచ్చేస్తారు. సో మిగతా ఛాన్స్ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కేలో ఎవరు క్వాలిఫై అవుతారు అనేది. నువ్వు అన్నట్టే ఆర్ఆర్ యాక్చువల్లీ కెప్టెన్సీ చేంజ్ అవుతున్నారు, బౌలర్స్ అటు ఇటు మారుస్తున్నారు. ఇన్ కేస్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ అవుట్ అయిపోతే మధ్యలో ధ్రువ్ జురెల్ తప్ప ఎవరు సరిగా ఆడట్లేదు. హెట్మైర్ ఫామ్లో లేడు, జడేజా ఆడినా కూడా అంత కొట్టలేకపోతున్నాడు. సో ఆర్ఆర్కి కొంచెం ఛాన్సెస్ తక్కువ. అన్ఫార్చునేట్లీ బాధతో చెప్తున్నా కానీ సిఎస్కే క్వాలిఫై ఛాన్సెస్ ఉంది, కానీ ఎస్ఆర్హెచ్ కంటే మీద క్వాలిఫై అవ్వలేదు. వాళ్ళు టాప్ 2కి వెళ్ళే ఛాన్సెస్ అస్సలు లేవు సిఎస్కేకి. సో మై టాప్ 4 విల్ బి ఎస్ఆర్హెచ్, పంజాబ్, అండ్ దెన్ ఆర్సీబీ, అండ్ దెన్ సిఎస్కే. సో బేసికలీ నువ్వు చెప్తుంటే ఒక భయం కనిపిస్తుంది, సిఎస్కే ఎక్కడ వస్తుంది టాప్ 4 కి, సిఎస్కే వస్తుంది టాప్ 4 కి, వచ్చినా కూడా మాకు కిందే ఉంటది. ఒక భయం ఉంది చూసావా, అది క్రియేట్ చేసింది ఎట్లా అనుకున్నావు, హిస్టరీ. అది హిస్టరీ వాటల్ సిఎస్కే గ్రేట్నెస్, ఆ గ్రేట్నెస్ దాని నుంచి భయపడుతున్నారు. అక్కడే అర్థం అయిపోతుంది, టాప్ 4 వస్తుందంటేనే భయపడుతున్నావు. ఇక వచ్చిన తర్వాత మరి చూసుకో ప్లే ఆఫ్స్ లో, నువ్వు క్వాలిఫైయర్స్ లో ఏమైతుందో. మిమ్మల్ని భయపెడుతున్నట్టున్నావు. సిఎస్కే ఇప్పటి వరకు టాప్ 4లో ఉన్న ఒక్క టీంని కూడా ఓడించలేదు. మీరు గెలిచిన మ్యాచెస్ ఎవరితోనే తెలుసా? ఢిల్లీ, కేకేఆర్, ముంబై. ఇవి మీరు 3 టీంలు గెలిచిన మ్యాచ్లు. ఇవాళ గెలిస్తే ఎల్ఎస్జీ మీద ఎల్ఎస్జీతో 2 మ్యాచ్లు ఉన్నాయి, ఆ 2 మ్యాచ్లు గెలుస్తారేమో. సో మీరు గెలిచిన మ్యాచ్లన్నీ బాటమ్ హాఫ్లో ఉన్న టీమ్స్తోనే మ్యాచ్లు గెలిచారు. టాప్ 4 ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా మీరు బీట్ చేయలేదు. అది మాకు తెలుసు, నీకు కూడా తెలుసు, కానీ నువ్వు చెప్పేటప్పుడు కూడా భయంతో చెప్పు, బాధతో భయంతో సిఎస్కే టాప్ 4 కి వచ్చేసింది. సరే వచ్చినా కూడా మాకు ఎందుకు ఉంది. నేను ఎందుకు చెప్పానంటే, నువ్వు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఛాలెంజ్ చేసినావు, ఎస్ఆర్హెచ్ కంటే టాప్లో ఉంటాంరా టేబుల్లో అని. సో ఆ టేబుల్లో ఉండవని చెప్తున్నా నేను, అంతే, ఏదో మీకు భయపడి కాదు. టేబుల్లో లేకపోయినా కప్పు అయితే కొడతాం, టాప్ లో లేకపోయినా కప్పు కొడతారు అప్పుడే. ఒక టాప్ 4 టీం ఓడించలేదు కానీ కప్పు కొడతారంట సిఎస్కే వాళ్ళు. సో గుర్తుపెట్టుకో, ఇది కూడా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సీజన్ స్టార్టింగ్ లో చెప్పాయి కదా, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ హెడ్లైన్ ఇంకా మాడుకుందాం. అది ఓకే. మెయిన్ గా నెక్స్ట్ జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఇస్ ద మెయిన్ మ్యాచ్ అన్న. మోస్ట్లీ దాంతో కొంచెం డైనమిక్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో టాప్ 2 ఎవరు అనేది కొంచెం కన్ఫర్మ్ అవుద్ది. సో ఓకే, అది గైస్ మా టాప్ 4 ప్రిడిక్షన్. సో మీరేమనుకుంటున్నారు, టాప్ 4 ఏ టీమ్ ఎవరు ఎక్కువ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇన్ కేస్ ఎవరు క్వాలిఫై అయితే టాప్ 2లో ఎవరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో మీరు కూడా కమెంట్ చేయండి. సో లెట్ us know your top 4 in the comments. Yes. ఫ్రెండ్, మళ్ళీ నైట్ ఇంకో వీడియోతో కలుద్దాం.